హాయ్ ఫ్రెండ్స్, పల్లిసీమ ముచ్చట్లకు స్వాగతం. ఈరోజు మనం పులిహోర ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాము. ముందుగా మనం ఏం చేయాలంటే కరివేపాకును బాగా కడుక్కొని ఒక బౌల్లో వేసుకోవాలి. దాంతోపాటు పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నిమ్మరసం ఒక బౌల్లో వేసుకోవాలి. శనక్కాయ పప్పులు వేయించుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ తీసుకొని మనం తగినంత ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అయితేనే మనం ఏదైనా ఇంగ్రీడియంట్స్ వేసుకునేది బాగుంటుంది. ఆ తర్వాత పోపు సామాన్ ఏదైతే ఉంటుందో అదే మామూలుగా ఈ ఆవాలు అవన్నీ ఉంటాయో అవన్నీ వేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా దాంట్లో వేసేసినామంటే బాగా మనం వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ కొట్టుకున్నటువంటి ఆ పేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పేస్ట్ని దాంట్లో వేసేసి బాగా ఒక 5 నిమిషాల వరకు అట్లా ఉడికించుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక గోల్డెన్ కలర్లో వస్తుంది అనమాట. అట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు మంచి స్మెల్ వస్తుంది, తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. అట్లా మనము నీట్గా కలబెట్టుకుంటూ ఉండాలన్నమాట. గరిటె తీసుకునేసి చూడండి ఎంత బాగా నీట్గా కనిపిస్తుందో. పేస్ట్ కూడా మనకు బ్రౌన్ అంటే మనకు గోల్డెన్ కలర్లో వస్తుంది. కొంచెం తగినంత పసుపు వేసుకోవాలి. ఉప్పు కూడా ముందుగా తగినంతగానే వేసుకోవాలి. మనం ఎంతకైతే తింటామో అంత మాత్రం ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు ఎక్కువైతే మళ్ళీ తినడానికి కూడా బాగుండదు కాబట్టి తగినంత ఉప్పు అనేది వేసుకోవాలి. మొత్తానికి మనకు పులిహోర పేస్ట్ అనేది రెడీ అయిపోతూ ఉంది. ఇంకొక 2 నిమిషాల్లో దాంతోపాటు ఏం చేస్తామంటే మనం ముందుగా నిమ్మరసం తీసుకున్నాం కదా, ఆ నిమ్మరసం కూడా దాంట్లో యాడ్ చేసుకునేసి బాగా కలయబెట్టుకోవాలి. అట్లా కలబెట్టుకున్న తర్వాత అదే గోల్డెన్ కలర్లో మనకు ఈ పేస్ట్ అనేది రావాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తం అంతా అక్కడ గోల్డెన్ కలర్లో వస్తూ ఉంది. చూడండి, మీరు చూస్తూ ఉన్నారు కదా, మొత్తం అంతా అట్లా కలబెట్టినప్పుడు గోల్డెన్ కలర్లో వస్తుంది. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలకు బాగా వచ్చేస్తుంది అనమాట. తర్వాత వేడి వేడి అన్నం తీసుకునేసి ఆ అన్నంలో ఈ మొత్తం పేస్ట్ అంతటిని కలుపుకోవడమే. చూస్తే పులిహోర తింటే భలే ఉంటుంది అనమాట. పులిహోరలోకి మామూలుగా మా సైడ్ కారం అనేది ఎక్కువ వేసుకుంటాము. ఈ పులిహోర అనేది మామూలుగా ఎక్కువ మనము గుళ్ళ దగ్గర అట్లా పెట్టడం చూస్తూ ఉంటాము. కానీ ఇంట్లో చేసుకునేప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వర్షం పడేటప్పుడు కారం వేసుకొని ఆ పులిహోర తింటా ఉంటే చూసుకో. దాంతో కొన్ని శనక్కాయ పప్పులు కలుపుకొనేసి దాంతోపాటు ఒక బజ్జీ కానీ నమిలితే ఉంటుంది చూడంగా, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా వరకు సబ్స్క్రైబర్ తక్కువ వస్తున్నాయి. ఒకసారి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.